హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. అన్ని వీడియోస్ ఎప్పుడు రొటీన్గానేనండి. ఏ వీడియో చూసినా కూడా హైలైట్ అయిందా, లేకపోతే అది బాగుందా, బట్టల గురించి కానీ, నగల గురించి కానీ, డ్యాన్స్ల గురించి కానీ, మనుషులు ఎప్పుడైనా ఇవే ఆలోచిస్తున్నారు. కానీ హెల్త్ గురించి అందరూ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ నేను మన ఛానల్ని ఇంకా కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచించాను నేను. అందువల్ల పిల్లలకి అసలు చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలండి. ఏ కూరగాయలు తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్ తినాలి, ఎలా తినాలి అని మనం చెప్పాలండి. ఓన్లీ చదువు, స్కూల్కి పోయినామా, చదువుకున్నారా, రొటీన్ మార్కులు వచ్చినాయా, 100కు 100 వచ్చినాయా, ఇదే ఆలోచిస్తున్నారు తప్ప హెల్త్ గురించి ఎవరు ఆలోచించట్లేదండి. అందుకే నేను చాలా రోజుల నుంచి ఆలోచించాను. బెండకాయల గురించి చెప్తున్నానండి. ప్రతి ఒక్క ఐటెం మనుషులకి ఏ వస్తువు ఎంత దగ్గరలో ఉంటే ఏది ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో నేను చెప్పదలుచుకున్నానండి. మీ ఇష్టం అండి. అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బోరుగా అనిపించవచ్చు. కానీ నా ప్రయత్నం నేనైతే చేస్తానండి. కొంతమంది అనుకోవచ్చు, ఓ ఏముంది నా సోది అనుకోవచ్చండి. కానీ భవిష్యత్తులో ఆరోగ్యం ఆలోచించాలండి. 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారండి? ఆరోగ్య సమస్యలు ఎన్ని వస్తున్నాయి? హార్ట్ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లము, చాలా సమస్యలు, కాళ్ళ నొప్పులు, ఒబేసిటీ, పొట్ట పెరగడము, ఒళ్ళు పెరగడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. మన పూర్వకాలంలో అందరూ ఎలా ఉన్నారండి? ఎంత నాజుగ్గా ఉన్నారు, ఎంత హెల్తీగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తిన్నారండి, అందుకని అంత ఆరోగ్యంగా ఉన్నారు. అందుకనే నా వీడియోస్ ఎవరు చూసినా చూడకపోయినా నస అనుకున్నా కూడా నేను చెప్పదలుచుకున్నాను. నా నా అంటే నేను ఎంతవరకు అయితే చెప్పగలను, అంటే ఫ్యూచర్లో వచ్చే తరానికి ఎంతవరకు అయితే నా వంతు సహా, అంటే నేను ఏమైతే నాకు తెలిసిన విషయం ఎంతవరకు అయితే, ముఖ్యంగా పిల్లలు అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలే ఫ్యూచర్లో మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు కదండి. అందుకని నేను ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పదలుచుకుంటున్నాను. అయితే ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారండి. మనం తినే పద్ధతి మారాలండి. మనం ఫుడ్ తినే పద్ధతి మారాలి. అందుకనే నేను నిర్ణయం తీసుకొని చెప్పదలుచుకుంటున్నానండి. అయితే బెండకాయ తినడం వలన మనకి చాలా ఉపయోగం ఉందండి. కనీసం మనం డైలీ, అంటే మనం తినే డైలీ మన యొక్క జీవన శైలిలో కూరగాయలు మ్యాక్సిమం ఏ కూరగాయలు తింటే ఎంత మంచిది అనేది ఆలోచించి, ఏదో తింటున్నాంలే, ఏదో వండుతున్నాంలే అనేది కాకుండా ఎవరైనా ఆలోచించి తినాలండి. మనం మన గురించి ఒక 10 నిమిషాలు, పావుగంట ఆలోచించాలండి ఎవరైనా. ఈ యొక్క బిజీ లైఫ్లో జనాలు ఇప్పుడు మన కోసం ఒక 5 నిమిషాలు ఆలోచించడానికి టైం ఉండదు. కానీ వేలకు వేలు హాస్పిటల్లోకి పెట్టడానికి, హెల్త్ పరంగా ఆలోచించుకోకుండా ఉండడానికి మాత్రం టైం ఉండదు. కానీ వేలకు వేలు పెట్టడానికి మాత్రం టైం ఉంటుంది. టెన్షన్ పడతారు అప్పుడు. అదేదో మన గురించి ఒక పావుగంట ఆలోచించి, మన హెల్త్ పరంగా, మన జీవన శైలి గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ఫ్యూచర్ టెన్షన్ ఉండదు, మనీ లాస్ కాదు, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. నేనేమంటున్నానంటే, లేచినమా, రెడీ చేసినమా, స్కూల్ పంపించినమా, స్కూల్ టీచర్సే చూసుకుంటారు అనే అపోహ బంద్ చేయాలండి. అంటే వాళ్ళు నేర్పిస్తారు, కానీ మనం మెయిన్ ఇంట్లో తల్లి మాస్టర్ కావాలండి. ఫస్ట్ మాస్టరు తల్లే కదండి, గురువు.
కాబట్టి ఫస్ట్ మనం ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఫస్ట్ ఆలోచించి పిల్లల గురించి శ్రద్ధ చూపించి, అంటే శ్రద్ధ లేదని కాదు, ఇంకా కొంచెం ఎక్కువ డీప్గా ఆలోచించి ఈ వంటల విషయంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. తినని వాళ్ళని కూడా ఏదో రకంగా బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ బజ్జీ ఏదో రకంగా మంచిగా మార్చి పిల్లలని బెండకాయ కూర తినిపించాలండి. బెండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. పిల్లలకు చెప్పాలండి. ఒకసారి వినకపోతే 10 సార్లు చెప్పించి మంచి ఫుడ్డు అలవాటు చేయాలండి. బెండకాయ తినడం వలన పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి. పొట్ట రాదు, లావు తగ్గుతాము. బెండకాయ ఫ్రై తినొచ్చు, బెండకాయ పులుసు తినొచ్చు, బెండకాయ తినొచ్చండి. చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పింది నసలాగా అనుకోకుండా మీరు దయచేసి మన యొక్క జీవన శైలిలో బెండకాయలు తినని వాళ్ళు కూడా తినిపించేలాగా చెప్పండి ఫ్రెండ్స్. మన జీవన శైలి మారాలి ఫ్రెండ్స్. అదే నా యొక్క తాపత్రయము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి, అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.